హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అయితే మేము ముందుకు వచ్చాము. టైమ్ అండ్ వర్క్ లోని ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా సమ్స్ ఎలా చేయాలి అనేది ఈ రోజు నుంచి మనం తెలుసుకుందాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ టైమ్ అండ్ వర్క్ టైం. ఓకే, టైమ్ అండ్ వర్క్ అన్నాము. ఈ టైమ్ అండ్ వర్క్ తీసుకున్నట్లయితే గనక మనకి కంప్లీట్ గా దీనిలోని 3 ఈక్వేషన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకుంటే ఏ సమ్ ఇచ్చినా సరే ఈజీగా మనం చేయగలము. ఫస్ట్ కాన్సెప్ట్ అయితే చూద్దాము. నార్మల్ గా వర్క్ అని అన్నాము, టైము వర్క్ ఈ రిలేషన్ తోని ఒక ఫార్ములా అయితే ఉంది. అదేంటంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇక్కడ వర్క్ అనేది టైం అండ్ ఎఫిషియన్సీ కి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్తున్నారు. సో అసలు వర్క్ అంటే ఏంటి, టైం అంటున్నారు, ఎఫిషియన్సీ అంటున్నారు, అసలు ఈ ఈక్వేషన్ సంబంధం ఏంటి అనే డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. దాన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదన్నా ఒక పని ఉందనుకుందాము. అంటే నేను ఏదన్నా ఒక పుస్తకాన్ని 1 గంటలో చదువుతున్నాను, లేదా ఒక 2 పుస్తకాలను 1 గంటలో చదువుతున్నాను అనుకుందాం. చదవడము అనేది ఇక్కడ వర్క్ అనుకుందాము. 2 పుస్తకాలు చదువుతున్నాము, ఎన్ని గంటల్లోని 1 గంటలో చదువుతున్నాము అని అనుకుందాం. ఆ చదివే గంట ఏదైతే ఉందో అది టైము. వర్క్ వచ్చేసి ఏంటి, చదవడము. ఎఫిషియన్సీ, అక్కడ ఎన్ని బుక్స్ చదువుతున్నాం మనము, 1 గంటలో 2 బుక్స్ చదువుతున్నాం. అలాగే ఏదైనా ఒక పని చూసుకున్నట్లయితే గనక ఒక పని చేయడానికి 2 పెట్టాము అనుకుందాము. ఆ 2 చేస్తే ఆ పని 1 గంటలో అయింది అనుకుందాం. అలా కాకుండా ఆ 2 చేయడానికి 1 గంట పట్టినప్పుడు అదే పని 9 చేస్తే ఎంత టైంలో అవుతుంది అంటే, 9 చేశారే అనుకుంటే గంట టైం అయితే పట్టదు. ఎంత పడుతుంది, ఒక ½ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే 9 కలిసి చేస్తున్నారు కాబట్టి. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ మంది వర్క్ చేశారనుకో, ఆ చేసే టైం ఏదైతే ఉందో, పని చేసే టైం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అలాగే చాలా తక్కువ మంది వర్క్ చేస్తున్నారు అనుకుందాం, 10 మంది చేసే పని ఒక్కరే చేశారే అనుకో, ఏమవుతుంది, టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటారు. అదే ఈ రిలేషన్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. బలంగా ఉన్న వాళ్ళు ఒక పని చేశారే అనుకుందాం, తొందరగా అయిపోద్ది. వీక్ గా ఉన్నారు, ఒక 2-3 కలిపి చేస్తారు ఆ వర్క్ ని. అలాగా ఈ ఎఫిషియన్సీ మీద మన సమ్స్ అన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో ఎఫిషియన్సీ అనేది టైం కి ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చేసే పని ఎక్కువ మంది చేస్తున్నారు అనుకున్నాము, నెంబర్స్ ని పెంచాము, తక్కువ టైంలో అయిపోతుంది. అంటే టైం అనేది తక్కువ పడుతుంది. అలా కాదు, నెంబర్స్ ని తగ్గించాము అనుకున్నాం, డిక్రీజ్ చేసాము, అప్పుడు ఏంటి, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం అంటే ఒక వంట చేసేటప్పుడు 2 చేశారనుకో పని ఫాస్ట్ గా అయిపోతుంది. కాదు, అదే పని ఒక్కరే చేస్తున్నారనుకో ఏమవుతుంది, టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అదే మనకి ఈజీగా అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే ఎగ్జాంపుల్ తీసుకోండి, కానీ కాన్సెప్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎఫిషియన్సీకి టైం కి మధ్య ఉన్న డెఫినేషన్ ఏంటి అంటే కనుక, ఇన్వర్స్లీ, ఈ ఎఫిషియన్సీకి టైం ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం టైం కి ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ అనేది టైం అండ్ వర్క్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక ఫార్ములా, M1 D1 T1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 అండ్ T2. ఇక్కడ M అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చేసే మెంబర్స్. డి అనేది డే అవుతుంది, టీ అనేది టైము. అట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే. ఎప్పుడన్నా సరే వర్క్ అనేది వీళ్ళు చేసే వర్క్ అనేది ఈక్వల్ అయినప్పుడు ఈ రెండిటిని మనం ఈక్వల్ గా రాసుకుంటాం. మెన్ అండ్ డే అండ్ టైం. అంటే ఏదైనా ఒక గోడ కట్టాలి అనుకుందాము, 9 వచ్చారు, 9 వచ్చి ఒక 2 రోజులు కట్టారనుకుందాము. రోజుకి 2 గంటలు మాత్రమే, వర్క్ చేస్తున్నారు. 2 రోజుల్లోని 9 కట్టారు. అదే వర్క్ ని 8 మెంబర్స్ చేశారు అనుకుందాం. 8 మెంబర్స్ చేశారు,
2 days కానీ రోజుకు 1 గంటలోనే చేశారు అనుకుందాం. అలా ఇచ్చినప్పుడు మనం సమ్స్ అనేవి ఇలా ఈక్వేషన్ ద్వారా చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఏంటంటే ఏదో సంథింగ్ మిస్ చేస్తారా, మిస్సింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇంకొక ఈక్వేషన్ ఉంది మనకి దీనిలోనే. వర్క్ ఈజ్ ఈక్వల్ టు M2D2 T2 బై వర్క్. ఇవి వర్క్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి ఫార్ములాస్. ఇవి గుర్తు పెట్టుకొని మనం ఏ సమ్ ఇచ్చినా సరే ఈజీగా చేయాలి. అలా సమ్స్ చేస్తూ ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే కనుక మీకు అవి నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ అయితే ఒక సమ్ చూద్దాము ఎఫిషియన్సీ గురించి. ఓకే, మనం చేసే సమ్స్ లోని ఫస్ట్ బేసిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. కొందరికి తెలుస్తాయి, కొందరికి బేసిక్స్ తెలియకపోవచ్చు. సో అందుకనే పిన్ టు పిన్ చెప్తున్నాను. ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ప్రతిదీ నేర్చుకోవాలి, అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది. సో P is n times more efficient than Q అని ఇచ్చారే అనుకుందాం. P is n time more efficient than Q అని ఇచ్చినప్పుడు నార్మల్ గా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, P అనేవాడు n times more efficient than Q అని ఇలా రాసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఎఫిషియెంట్ అని ఇచ్చారు, మోర్ ఎఫిషియెంట్. మనకి P కి టైం కావాలి అనుకున్నాం. టైం కావాలి అంటే కనుక ఎఫిషియన్సీ అనేది ఆల్వేస్ టైం కి అనేది ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే మనం టైం ఎక్కువ టైం తీసుకున్నాము అంటే కనుక అక్కడ పర్సన్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటాం. లేదు, పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు వర్క్ చేసేవాళ్ళు, టైం అనేది చాలా తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. మనకి P టైం కావాలి అనుకుంటే అప్పుడు n ఎలా వేసుకోకూడదు, 1/n. 1/n అనేది ఎందుకు వేసాం మనము, అది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. టైం కి ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి 1/n వేసాం. ఇప్పుడు చూడండి మనకి Q కి ఎంత టైం పడుతుంది అనేది వేసుకోవాలి. ఇక్కడ టోటల్ టైం టేకెన్ బై Q. ఇక్కడ మనం తీసుకునేది టోటల్ టైం టేకెన్ బై Q ఏదైతుందో అది తీసుకోవాలి. 1/n P టైం. ఎప్పుడైనా ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. మనం రాసుకుంటే అప్పుడు మనకి టైం వస్తుంది. ఇదైతే ఎఫిషియన్సీ, ఇదైతే టైం. ఇలా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం ఏ సమ్ ఇచ్చినా సరే ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. సో అది అర్థం అవడానికి చెప్పాను నేను. నెక్స్ట్ దీని మీద సమ్స్ అయితే చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.